ఓకే లాస్ట్ క్లాస్ లో డైబోరేన్ సిస్టమ్ గురించి చెప్పాము. సో దానిలో ఒక స్మాల్ బిట్ అండి, ఏ 0 బి 2 సి వచ్చేసరికి 4 అండ్ డి వచ్చేసరికి 6. A 0 B 2 and C వచ్చేసరికి 4 D వచ్చేసరికి 6 and క్వశ్చన్ వచ్చేసరికి 2 NaBH4 sodium borohydrate reacts with I2 to form A plus 2 NaI and H2 gas. H2 gas. The number of three-centered 2-electron bonds present in the A molecule. The number of three-centered 2-electron bonds in A అనే మాలిక్యూల్ లో ఎన్ని 3-centered 2 electronic bonds ప్రెసెంట్ అయి ఉంటాయి? ఆప్షన్స్. ఓకే మహేష్ అండ్ అదర్స్. అండి అది ఒక మెథడాలజీ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ది డైబోరేన్ అంతే కదా. డైబోరేన్ యొక్క సెకండ్ మెథడాలజీ. ఫస్ట్ మెథడాలజీ బోరాన్ ట్రైహాలైడ్ సిస్టాన్ని ఈ రియాక్షన్ అండి, sodium borohydrate reacts with I2 to form a molecule plus 2 NaI plus H2. Question ఏంటంటే the number of 3-centered 2 electron bonds present in A. How many number of 3-centered 2 electron bonds present in A అనేది క్వశ్చన్. ఆ రియాక్షన్ లో ఫామ్ అయినటువంటి ఏ ప్రొడక్ట్ లో ఎన్ని 3-centered 2 electronic bond సిస్టమ్ ఉంటాయి? అది క్వశ్చన్. డైరెక్ట్ క్వశ్చన్ అయితే కదండి. ఇప్పుడు ఏ అంటే ఇప్పుడు ఈ రియాక్షన్ ప్రిపరేషన్ మీకు నిన్న క్లాస్ లో చెప్పాను. డైబోరేన్ యొక్క మెథడాలజీ సెకండ్ మెథడాలజీ అదే కదా. డైబోరేన్ సిస్టమ్ ఏంటిది? B2H6 డైబోరేన్ సిస్టమ్. బోరాన్ హైడ్రోజన్, రెండు బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ ఉంటాయి అండ్ రెండు టెర్మినల్స్ ఆన్ ఒక బోరాన్ సైడ్ అండ్ సెకండ్ బోరాన్ సైడ్ ఇంకో 2 టెర్మినల్ హైడ్రోజన్స్. ఇవి రెండు మనకి బ్రిడ్జ్డ్ హైడ్రోజన్ బాండ్స్. అందుకే ఇవి 3, ఒక సెంటర్, సెకండ్ సెంటర్, 3 సెంటర్. ఒక్కొక్క ఆటమ్ ఒక్కొక్క సెంటర్ కన్సిడరేషన్ కింద 3 సెంటర్ and 2 electrons, 3-centered 2 electronic bond systems. ఇక్కడ బాటమ్ వైపు ఒకటి, అప్ సైడ్ ఒకటి ఉంటుంది కాబట్టి 2 systems. 2 3-centered 2 electronic bonds ఉంటాయి. ఇది క్వశ్చన్. సో క్వశ్చన్ రియాక్షన్ తెలిసి ఉండాలి. ఆ రియాక్షన్ లో వచ్చినటువంటి ప్రొడక్ట్ కి ఎన్ని టైప్స్ ఆఫ్ ది బాండ్స్ ఉంటాయో కూడా. అండ్ నెక్స్ట్ స్మాల్ కేటగిరీ అండి, ఈదర్ క్లోజోనో, నిడోనో ఆర్ ఆర్కెనో అనేది ఏంటిదో చెప్పండి. ఇచ్చే మాలిక్యూల్ కి డైబోరేన్ సిస్టమ్స్ లో. సో ఎగ్జాంపుల్స్ మీరు ఏంటిదో చెప్పాలని. నేను ఇచ్చిన మోడల్ కి ఎటువంటి టైప్ ఆఫ్ ది బోరేన్ సిస్టమ్ చదివేశారు. B4H10
B4H10 అనేది ఏ టైప్ ఆఫ్ ది కేటగిరీ? B4H10 అనేది ఏ టైప్ ఆఫ్ ది కేటగిరీ? క్లోజోనా, నిడోనా, ఆర్కినోనా, అరాహిపన్? ఓన్లీ ఇక్కడ క్లియర్ కాబట్టి ఎస్ మహేష్ కరెక్ట్. అదర్స్ ఉన్నారా? రిప్లై ఇవ్వట్లేదు. 12 మెంబర్స్ ఉన్నారు. B4H10 అదే విధంగా B6H10 అయితే ఎస్ అండ్ B2H8 సిస్టమ్. అదే విధంగా B4H4 2- సిస్టమ్. అదే విధంగా లాస్ట్ ది B6H8 2- సిస్టమ్. B6H8 2- సిస్టమ్. ఇదేనండి. సో ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఎలానో మీకు చెప్పాను. సో కంప్లీట్ గా మీరు హైడ్రోజన్ బోరాన్ సిస్టమ్ గా కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ దీనిలో అనుకోండి జనరలైజ్డ్ ఇన్ ది BnHn+2 BnHn+4 అండ్ BnHn+6. సో ఇప్పుడు B4H10 ఏ విధంగా ఉంటుంది? BnHn+6 ఫార్మాట్ లో ఉంటుంది. n = 4 అనుకుంటే ఈ n+4 కి ఎంత కూడా +6 కూడితేనే 10 వస్తుంది. కాబట్టి n+6 సిస్టమ్ ఏంటిది? ఆర్కినో సిస్టమ్. ఆర్కినో అండ్ ఇది BnHn+4 4+6 వస్తుంది కాబట్టి ఇది n+4 సిస్టమ్ ప్రకారం నిడో. అండ్ B2H6 ఇది కూడా BnHn+6. ఈ BnHn+6 అయితే ఆర్కినో. అంటే ఈ సిస్టమ్ ఈ అయానిక్ సిస్టమ్స్ వచ్చేసరికి మీరు ఎన్ అయితే సైన్ ఆఫ్ ది నెంబర్ ఉందో అన్ని హైడ్రోజన్స్ యాడ్ చేసుకొని కన్సిడర్ చేయండి. సో మామూలుగా అయితే కన్సిడర్ అయితే B4H6 అవుతుంది. B4H6 అయిందంటే BnHn+2 అయ్యేది n+2 4+2 ప్రకారం. అంటే ఇదేంటిది? n+2 ప్రకారం క్లోజో సిస్టమ్. అండ్ B6H8 అంటే 2- ఉంది కాబట్టి B6H10 ఇదే సిస్టమ్ అయి ఉంటది. BnHn+4 టైప్ ఆఫ్ ది సిస్టమ్ అయి ఉండాలి. అయి ఉంటే మనకి BnHn+4 ప్రకారం నిడో సిస్టమ్ అనేది. ఇలా అయానిక్ వేలో గనక డైబోరియన్ సిస్టమ్స్ ఇస్తే మీరు ఏం చేస్తారంటే అంత హైడ్రోజన్స్ యాడ్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. సో అలా 2- అన్నాడు కాబట్టి ఆ 4- అన్నాడు అనుకోండి, 4 హైడ్రోజన్ యాడ్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. అంటే ఒకవేళ స్మాల్ థింగ్స్ అన్నాడు అనుకోండి, స్మాల్ యానయాన్స్ ఇచ్చేసినా ఆర్ క్యాటయాన్స్ ఇచ్చినా కానీ క్యాటయాన్స్ ఇస్తే ఏం చేస్తారు? మైనస్ చేసేస్తారు. ఉన్న హైడ్రోజన్స్ లో నుంచి మైనస్ చేసేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇవి మాక్సిమం బోరేన్ సిస్టమ్ కి రిలేటెడ్ గా ఒకవేళ క్వశ్చన్స్ అడగాల్సి వచ్చింది అనుకోండి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడుగుతారండి. అంటే నెక్స్ట్ స్మాల్ కెమికల్ ప్రాపర్టీస్ కి వచ్చేసరికి దీనిలో కొన్ని ఇంపార్టెంట్ కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయండి. ఇందులో నిన్న అయిపోయింది కదా ప్రిపరేషన్, 2 ప్రిపరేషన్ చెప్పాను. బోరాన్ ట్రైక్లోరైడ్స్ ని లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తో రిడక్షన్ చేస్తే ఈ బోరేన్స్ ఫామ్ అవుతాయి. అదే విధంగా సోడియం బోరోహైడ్రేట్ ని అయోడిన్ తో రిడక్షన్ చేస్తే ఈ బోరేన్ సిస్టమ్స్ ఫామ్ అవుతాయి. అండ్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. వాటిలో బాండ్ పారామీటర్స్, ఇంటర్నల్ బాండ్ లెన్స్ కానీ
ఆర్ ఎక్స్టర్నల్ బాండ్ లెన్స్ అని చెప్పేసాము స్ట్రక్చర్ రిప్రజెంటేషన్. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్ లో మెయిన్ గా కెమికల్ ప్రాపర్టీస్ కన్సిడరేషన్ లో ఒక్కొక్క సిస్టమ్ మెయిన్ గా B2H6 కాబట్టి మనం ట్రై చేస్తుంది ఈ B2H6 ఆక్సిజన్ తో గనక రియాక్ట్. బోరేన్ సిస్టమ్స్ అనేవి చాలా హైలీ సెన్సిటివ్ అండి. ఎయిర్ సెన్సిటివ్ ఆర్ ఎక్స్పోజ్ చేసామనుకోండి ఎన్విరాన్మెంటల్ కి, అవి పర్టికులర్ బోరేన్స్ ని పర్టికులర్ సొల్యూషన్స్ లోనే స్టోర్ చేయాలి. లైక్ సోడియం మెటల్ ని కిరోసిన్ ఏ విధంగా అయితే స్టోర్ చేసి ఉంచుకుంటామో ఈ బోరేన్ సిస్టమ్స్ ని ఆర్గానిక్ మాలిక్యూల్ ఆర్గానిక్ సాల్వెంట్స్ లో డిజాల్వ్ చేసుకొని ఉంచుకోవాలి. అవసరమైనప్పుడు ఆ సాల్వెంట్ నుంచి తీసేసుకొని వాడుకోవాలి. అందుకని మీరు ఓ ప్యాకెట్స్ లో తీసేసుకొని ఓపెన్ చేస్తానంటే అవి ఎక్స్ప్లోజివ్ టైప్ ఆఫ్ ది థింగ్స్ చెప్పాను కదా నిన్న. రాకెట్ ఫ్యూయల్స్ లో కూడా ఈ బోరేన్ సిస్టమ్ వాడతారు. జస్ట్ ఫర్ ఎక్స్పోజ్ చేస్తేనే అవి ఈ నేచర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి బర్న్ అయిపోయి బోరాన్ ఆక్సైడ్స్ B2O3 అనేది ఫామ్ అవుతుంది. B2O3 అట్ ద సేమ్ టైం ఒక మిగతా వాటితో కలిసి H2O కూడా ఆవిరి ఫార్మేట్ లో అయిపోతుంది. అండ్ దీనిలో రిలీజ్ అయ్యే ఎనర్జీ చూడండి దాదాపు -2137 కిలోజౌల్స్ ఆఫ్ ఎనర్జీ అనేది పర్ మోల్ కి రిలీజ్ అవుతుంది. అంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. 1 మోల్ ఆఫ్ B2H6 డైబోరేన్ ఆక్సిజన్స్ తో రియాక్ట్ అయ్యి జస్ట్ ఇగ్నిషన్ just catching the air oxygen to form this much of energy. అలాంటిది ఒక మేబీ 1 గ్రామ్ B2H6 ని జస్ట్ బయట ఉంచేస్తే చాలు జస్ట్ ఎక్స్ప్లోజివ్ అయిపోతుంది. అంత కెమికల్ ప్రాపర్టీ ఉంది దీనికి. అంటే ఇవే మాలిక్యూల్స్ ఆల్కహాల్స్ తో రియాక్ట్ అయ్యాలి. B2H6 అనేది 6MEOH తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది అని అంటే 6 moles of methanol తో రియాక్ట్ అయితే BOME మిథాక్సీ ట్రైమిథాక్సీ బోరేన్ సిస్టమ్స్ అనే ఏర్పడతాయి. అండ్ H2O కూడా ఫామ్ అవుతుంది. H2 గ్యాస్ అయినా రిలీజ్ అవుతుంది. అంటే ఒక్కొక్క B2H6 ఆల్కహాల్ ఏమవుతుందంటే సింపుల్ BH3 గా కన్వర్ట్ అవుతుంది. ఒక్కొక్క BH3 లో హైడ్రోజన్ అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ కలిసేసి BH అండ్ H ఫార్మేట్ లో CH3OH కదండి. సో ఈ HHS కలిసేసి H2 గ్యాస్ ఫామ్ అవుతుంది. అండ్ BOCH3 ఫామ్ అవుతుంది. అండ్ ఇటువైపు ఉన్న హైడ్రోజన్ తో కలిసేసి OCH3 ఫామ్ అవుతుంది. అండ్ ఇటువైపు ఉన్న OCH3 ఫామ్. సో బోరాన్ ట్రైమిథాక్సీ సిస్టమ్ అలాంటి 2 బోరేన్లు కాబట్టి డైమరైజేషన్ లో 2 moles ఆఫ్ ట్రైమిథాక్సీ బోరేన్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇవి ఇంకా కార్బన్ మోనాక్సైడ్ తో కూడా రియాక్ట్ అవుతుంది. కార్బన్ మోనాక్సైడ్ తో రియాక్ట్ అయ్యారనుకోండి మనకి బోరాన్ కార్బోనైల్స్ ఫామ్ అవుతుంది. లేకపోతే అమోనియాతోనైనా రియాక్ట్ అవుతుంది. అమోనియాతో రియాక్ట్ అయితే NH3 లో టెంపరేచర్స్ లో ఫామ్ అయితే B2H6 అండ్ 2NH3 డైరెక్ట్ గా ఫామ్ అవుతాయి. 2NH3 ఫామ్ అయ్యి ఇంకా హై కాన్సంట్రేషన్స్ లో గనక ఇంకా ఫామ్ చేసామనుకోండి ఇవి లో టెంపరేచర్స్ అండ్ ఇంకా హై టెంపరేచర్స్ దగ్గర కనుక అమోనియాతో ఈ బోరేన్ సిస్టమ్ కనుక హీట్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది అని అంటే B3N3H6 ఇదేగా బోరేన్ సిస్టమ్. హై టెంపరేచర్స్ బోరేన్ సిస్టమ్స్ ఎస్పెషల్లీ డైబోరేన్ సిస్టమ్ ని అమోనియాతో రియాక్ట్ చేసినప్పుడు లో టెంపరేచర్ లో జస్ట్ డైమరైజ్ ఫామ్ అవుతుంది. జస్ట్ ఎడెక్టివ్ ఫామ్ B2H6 NH3 కలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే బోరాన్ దగ్గర వేకెంట్ ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, 2 వేకెంట్ B2 కాబట్టి 2 అమోనియాలు రియాక్ట్ అయ్యి జస్ట్ B2H6 2 అమోనియా లైక్ ఇలా ఫామ్ అవుతుంది జస్ట్ లో టెంపరేచర్.
అడిక్టివ్ ఫామ్ అవుతుంది. ఈ అడిక్టివ్ ని ఇంకా హై టెంపరేచర్ లో పెట్టేసాం అనుకోండి, అప్పుడు రీఅరేంజ్మెంట్స్ జరిగేసి B3N3H6 అనేది ఫామ్ అవుతుంది. అదే విధంగా ఇవి లిథియం హైడ్రేట్స్ తో కూడా రియాక్ట్ అవుతుంటాయి. B2H6 లిథియం హైడ్రేట్ తో ఫామ్ అయ్యాయి అనుకోండి, లిథియం అల్యూమినియం హైడ్రేట్ ఫామ్ అయినట్టు లిథియం బోరేట్స్ కూడా ఫామ్. లిథియం అల్యూమినియం హైడ్రేట్ లాగే లిథియం బోరాన్ హైడ్రేట్స్ కూడా ఫామ్. సో ఇవి జనరలైజ్డ్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు ఆక్సైడ్స్ అండ్ హై ఎనర్జీ రిలీజ్ అవుతుంటాయి, అందుకే రాకెట్ ఫ్యూయల్స్ లో వాడుతుంటాం. అండ్ మిథనాల్ తోను అండ్ అమోనియాతో, ఇవి ఆర్గానిక్ సాల్వెంట్స్ కాబట్టి వీటితో రియాక్ట్ అయినప్పుడు ట్రైమెథాక్సీ బోరేన్స్, అదే విధంగా బోరోసైన్ అనే ఫార్ములా కూడా ఫామ్ అవుతుంది. ఇది నెక్స్ట్ బోరోసైన్ కి ప్రిపరేటివ్ మెథడ్ గా కూడా వాడుతుంటండి. అంటే దీనిలో ఒక స్మాల్ ఇండికేషన్ అది ఆ కేసు జాగ్రత్తగా స్టడీ చేద్దాం. కొంచెం ఇంపార్టెంట్ అనేది అమోనియాతో కానీ ఎమిన్స్ తో కానీ రియాక్ట్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఫామ్ అవుతుందో చెక్ చేద్దాం. BH3 or B2H6. సో ఇవి 2 కేసెస్ గా రాసాం. 2 కేసెస్ లో ఏంటంటే ఈ B2H6 స్మాల్ ఎమీన్స్ తో కనుక, స్మాల్ ఎమీన్ సిస్టమ్స్ అంటే స్మాల్ ఎమీన్స్ ఇన్ ద సెన్స్ ప్రైమరీ ఎమీన్ కానీ ఆర్ సెకండరీ ఎమీన్ వర్క్ అమోనియా కానీ, లేకపోతే ప్రైమరీ ఎమీన్ తెలుసుగా మీకు NH2 ఆర్ సి, అది సింపుల్ ఆల్కైల్ గా మెన్షన్ చేసుకోండి, CH3NH2 ఆర్ ఇంకోటి NHR. ఇవేగా ఇది ప్రైమరీ ఎమీన్, ఇది సెకండరీ ఎమీన్. మీకు తెలుసు నైట్రోజన్ కి ఒక ఆల్కైల్ గ్రూప్ అటాచ్ అయి ఉంటుంది, అంటే ఒక కార్బన్ అటాచ్ అయి ఉంటే ప్రైమరీ ఎమీన్ అని, లేకపోతే హైడ్రోజన్ కాన్సెప్ట్ లో నేను అండ్ అదే నైట్రోజన్ 2 కార్బోనైల్ కాంపౌండ్స్ అంటే 2 ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్ అయి ఉంటాయి సెకండరీ, అండ్ ఈ నైట్రోజన్ కు మొత్తం 3 నైట్రోజన్ అటాచ్ అయి ఉంటాయి టెర్షియరీ. ఇక్కడ స్మాల్ ఎమీన్ సిస్టమ్ అంటే ఓన్లీ ఇనిషియల్ అమోనియా అండ్ ఒక్కొక్క హైడ్రోజన్ రీప్లేస్డ్ బై థింగ్స్ అంటే ప్రైమరీ సెకండరీ వర్క్. ఇవి కనుక ఈ టైప్ ఆఫ్ ది ఎమీన్స్ కనుక డైబోరేన్ సిస్టమ్ తో కనెక్ట్ అయిన అన్సిమెట్రికల్ గా ఇవి బ్రేక్ చేస్తాయి. అన్సిమెట్రికల్ వేలో బ్రేక్ అయ్యి మనకి B2 ఆర్ ఎనీహౌ BH2 ఫామ్ అవుతుంది అంటే NH3 కూడా. అలాంటి సిస్టమ్స్ ఏమైనా మనకి NH3 లో 2 ఫామ్ అవుతాయి ఆర్ ఎనీ థింగ్స్ అనేది జరుగుతుంది, ఆర్ H2 అనేది కూడా రిలీజ్ అవుతుంది, ఆర్ BH4 అయినా రిలీజ్ అవుతుంది. బట్ టెర్షియరీ ఎమీన్స్ కనుక తీసుకున్నాం అనుకో, టెర్షియరీ ఎమీన్స్ కనుక తీసుకుంటే మనకి BH4 గాను రకరకాలుగా కనబడుతుంది. B2H6 కనుక టెర్షియరీ ఎమీన్ తో కనుక రియాక్ట్ అయితే ఒక ఓన్లీ టెర్షియరీ ఎమీన్ అంటే నైట్రోజన్ ఆర్ గ్రూప్, అంటే ఈ నైట్రోజన్ 3 కార్బన్ తో కనెక్ట్ అయి ఉంటే మనకి సిమెట్రికల్ క్లీవేజ్ అనేది జరుగుతుంది. సిమెట్రికల్ క్లీవేజ్ ఇన్ ద సెన్స్ బోరేన్ సిస్టమ్స్ లో మనకి ఫామ్ అయినాయి అనుకోండి, బోరాన్ నైట్రోజన్ R3 అండ్ BH ఇలాంటి సాల్ట్స్, ఈ టైప్ ఆఫ్ ది సాల్ట్స్ అంటే ఇవేమో సిమెట్రికల్ గా బ్రేక్ అవుతుంది. సిమెట్రికల్ ఇన్ ద సెన్స్ అంటే ఇవి అన్సిమెట్రికల్ గా బ్రేక్ అవుతుంది. అన్సిమెట్రికల్ బ్రేకేజ్ అంటే ఎక్కడ బ్రేక్ అవుతాయో తెలియదు. మేబీ ఎన్నో కార్బన్ బాండ్ అయినా బ్రేక్ అవ్వచ్చు, లేకపోతే ఎన్నో హైడ్రోజన్ బాండ్ అయినా ఏదో ఒకటి అన్సిమెట్రికల్ వేలో బ్రేకేజ్ జరిగేసి అన్సిమెట్రికల్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. బట్ టెర్షియరీ ఎమీన్ అంటే హైయర్ ఎమీన్స్, టెర్షియరీ ఎమీన్స్, ఈ హైయర్ ఎమీన్స్ సిమెట్రికల్ క్లీవేజ్ జరిగి మనకి ఏ టైప్ ఆఫ్ ది టెర్షియరీ ఎమీన్స్ అనేవి ఫామ్ అవుతాయి రకరకాలుగా. అండ్ సేమ్ ఇక్కడ కూడా అంతే, B2H6 సిమెట్రికల్ వేలో బ్రేక్ అవటం అంటే BH
H and H and the hydrogen. ఇప్పుడు స్మాలర్ ఎమీన్స్ అమోనియా కానీ ప్రైమరీ సెకండ్. అన్సిమెట్రికల్ బ్రేకేజ్ అంటే ఇటైనా బ్రేక్ అవ్వచ్చు, అప్పుడు ఇలా బ్రేక్ అయింది అనుకోండి, BH4 అండ్ BH ఇలా BH2 అండ్ రెండు NH3 కలిసి ఫామ్ అయింది అండ్ BH4 ఒక. బట్ సిమెట్రికల్ బ్రేకేజ్ అంటే ఈక్వల్ గా బ్రేక్ అవుతుంది, అంటే కరెక్ట్ గా ఇది BH3 ఇది BH3 గా మారిపోతుంది. సో ఇటువైపు ఇది కరెక్ట్ గా సిమెట్రికల్ గా బ్రేక్ అవుతుంది అండ్ ఇది కూడా BH3 గానే రిలీజ్. సో సిమెట్రికల్ క్లీవేజ్ ఆఫ్ ది డైబోరేన్ విత్ టెర్షియరీ ఎమీన్స్ తో రియాక్ట్ అయ్యారు. చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఈ రియాక్షన్. ఒక రియాక్షన్ ఇంపార్టెంట్ రియాక్షన్. డైబోరేన్ సిస్టమ్ ఎమీన్ సిస్టమ్ తో రియాక్ట్ అయ్యేటప్పుడు ఎమీన్స్ బై ప్రొడక్ట్స్ అనే ఫామ్ అవుతాయి. బోరాన్ కి రిలేటెడ్ గా నైట్రోజన్ ఎమీన్స్ ఫామ్ అవుతుంది, అంతవరకు క్లియర్, రియాక్ట్ అవుతాయి. అండ్ ఇంకా హై కాన్సంట్రేషన్స్ లో మనకి బోర్జైన్ ఫామ్ అవుతుంది. బట్ బ్రేకేజ్ ఎలా జరుగుతుందనే కేసెస్ ఇంపార్టెంట్. స్మాలర్ ఎమీన్ సిస్టమ్ తో అయితే అన్సిమెట్రికల్ గా మేబీ BH2 BH5 గాను మొత్తం ఎన్ని B2H6 కదా, ఒక B3H3 గా కాకుండా దాని ఇష్టం BH4 గాను BH, లేకపోతే BH1 BH5 గాను, లేకపోతే అన్సిమెట్రికల్ వేలో B5 గాని BH1 గాని అలా. బట్ సిమెట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైయర్ ఎమీన్స్ అంటే టెర్షియరీ ఎమీన్స్ మటుకు ఈ డైబోరేన్ సిస్టమ్ ని సిమెట్రికల్ గా బ్రేక్ చేస్తుంది. అంటే కరెక్ట్ గా BH3 ఒక హాఫ్ ఫామ్ అండ్ ఇంకో BH3 హాఫ్ ఫామ్ సిమెట్రికల్ గా బ్రేక్ అవుతుంది. అంటే ఒకవేళ క్వశ్చన్ అడిగారు అనుకోండి, హౌ బోరేన్స్ రియాక్టెడ్ విత్ ఎమీన్ సిస్టమ్స్ అయితే అవి స్మాలర్ ఎమీన్స్ ఇంక్లూడింగ్ అమోనియా, primary amine, secondary amine, unsymmetrical way, and tertiary amines will give the symmetrical breakage of the diborane system. మీకు ఆప్షన్స్ లో కూడా క్లియర్ గా కనబడుతుంది. టెర్షియరీ ఎమీన్స్ తో రియాక్షన్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ లో సిమెట్రికల్ గా బ్రేకేజ్ జరిగి ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది అండ్ అన్సిమెట్రికల్ వేలో ఏ విధంగా జరుగుతుంది. అండ్ ఇంకొక స్మాల్ representation of the diborane systems or any borane systems. Borane system కి ఒక పర్టిక్యులర్ నామెన్క్లేచర్ కూడా ఉన్నాయి. ఇందాక చెప్పిన క్లాసిఫికేషన్ తో పాటు ఒక రకమైన క్లాసిఫికేషన్, మనకి థౌజండ్స్ ఆఫ్ బోరేన్ సిస్టమ్స్ ఉన్నాయి. సపోజ్ మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. B2H6 అనే సిస్టమ్ మనం ఏ విధంగా రిప్రజెంటేషన్ చేయాలి అని అంటే, డైబోరేన్ అండ్ బ్రాకెట్ లో ఎన్నైతే హైడ్రోజన్స్ ఉన్నాయో అంత నెంబర్ యాడ్ చేయాలి. సిస్టమాటిక్ నేమ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ స్పెసిఫైడ్ బై ప్రిఫిక్స్ గా రాస్తాం. ఎన్ని బోరాన్స్ ఉన్నాయి అనేది ప్రిఫిక్స్ గా రాసుకొని ఎన్ని హైడ్రోజన్స్ అనేది మనం బ్రాకెట్స్ లో మెన్షన్ చేసుకోవాలి. ప్రిఫిక్స్ నేమో నెంబర్ ఆఫ్ బోరాన్స్ గాను అండ్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ నేమో బ్రాకెట్ లోనూ రాయాలి. అది ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ చెప్పండి B4H10 ఉన్నాయి. దీనికి ఎలా చదువుతాం అని అంటే, B4 ఎన్నిది టెట్రా. టెట్రా అనేది ఏంటిది? 4తో ఇండికేషన్ చూపిస్తుంది. ఇది బోరాన్ హైడ్రోజన్ సిస్టమ్ కాబట్టి బోరేన్ సిస్టమ్. అండ్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి కాబట్టి 10. ఇది సిస్టమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది బోరేన్ సిస్టమ్. ఇప్పుడు మీరు నేమ్ ఇచ్చిన ఫార్ములా రాయొచ్చు, ఆ ఫార్ములా ఇచ్చిన నేమ్స్ రాసుకోవచ్చు. సపోజ్ ఇందా చెప్పింది చూడండి, B5H9 సిస్టమ్ ఉందని ఎలా రాస్తాం? సో ఫస్ట్ బోరేన్ కున్న నెంబర్ ని ప్రిఫిక్స్ గా రాసుకోండి. అంటే 5 అంటే పెంటా సిస్టమ్, పెంటా బోరేన్. లైక్ ఆల్కేన్ లాగే ఇక్కడ బోరేన్
అండ్ బ్రాకెట్ లో క్లియర్. ఒకవేళ నేను నేమ్ ఇచ్చి మీరు ఫార్ములా రాస్తాం చూడండి. హెక్సా బోరేన్ 12, హెక్సా బోరేన్ 12. దీనికి ఫార్ములా రాసి చెప్పండి. ఫార్ములా ఏంటిది? హెక్సా బోరేన్ 12. ఎస్ యమునా ఇంకొకసారి చూడండి. ఎస్ లావణ్య, నందిని, కాసిం. ఎస్ B6H12 సిస్టమ్. ఇది సిస్టమాటిక్ నేమ్ అండి. నెంబర్ ఆఫ్ బోరాన్ ఆటమ్స్ నేమో ప్రిఫిక్స్ గా రాయాలి. ప్రిఫిక్స్ గా మెన్షన్ చేసుకొని బోరేన్ సిస్టమ్ కాబట్టి ఓన్లీ కార్బన్ హైడ్రోజన్ ఉంటే ఆల్కేన్స్ అని ఎలా అన్నామో ఇప్పుడు బోరాన్ హైడ్రోజన్ సిస్టమ్సే కాబట్టి బోరేన్ రాస్తాం. అండ్ బ్రాకెట్ లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ని బ్రాకెట్ లో రాయాలి. హైడ్రోజన్స్ ని బ్రాకెట్ లో మెన్షన్ చేసుకుంటే అది సిస్టమాటిక్ నేమ్. సో ఓకేనండి. అండ్ వీటి క్లాసిఫికేషన్ చెప్పండి. V2H6 అనేది నిడో బోరేన్ సిస్టమ్. అండ్ ఇది B4H10 టెట్రా బోరేన్ 10 సిస్టమ్. ఏంటిది? BnHn ప్లస్ 6 అంటే ఆర్కినో సిస్టమ్. అండ్ ఇది కూడా +4 సిస్టమ్, నిడో సిస్టమ్. then B5H9 and the last B6H12 and ఇది ఆర్కినో సిస్టమ్. బోరేన్స్ యొక్క మాక్సిమం బోరేన్స్ నుంచే క్వశ్చన్ అండి. మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. బోరేన్స్ రకరకాలుగా అడుగుతుంటారు. ఇద్దరు కెమికల్ ప్రాపర్టీస్ వేలోనైనా, ఆర్ సిస్టమాటిక్ రిప్రజెంటేషన్ లోనైనా, ఆర్ క్లాసిఫికేషన్స్ లోనైనా, ఆర్ డైబోరేన్, ఎస్పెషల్ గా డైబోరేన్ సిస్టమ్ యొక్క స్ట్రక్చరల్ ప్రాపర్టీస్. ఆ స్ట్రక్చరల్ ప్రాపర్టీస్ లో హైబ్రిడైజేషన్ అడగవచ్చు. ఆర్ ఇంటర్నల్ బాండ్ పారామీటర్స్, యాంగిల్ ఎంత ఉంటుంది, ఆర్ బాండ్ హైడ్రోజన్, బోరాన్ హైడ్రోజన్ ఇంటర్నల్ గాను అండ్ ఎక్స్టర్నల్ గా. Hexahydrido, yes, but there are some other names and ఇవి IUPAC సిస్టమ్ వాళ్ళు సిస్టమాటిక్ గా ఇచ్చిన రిప్రజెంటేషన్. మీకు కొన్ని బుక్స్ లో రకరకాల నేమ్స్ తో ఉండొచ్చు, బట్ IUPAC సిస్టమ్ వాళ్ళ ఆర్గనైజేషన్ ఇచ్చారు కాబట్టి ఎవరైనా దీన్ని ఈ రూల్ ప్రకారం వెళ్తే ఎవరైనా ఆన్సర్ చేయగలరు. బట్ ఎవరైనా ఇండివిజువల్ గా ఒక నేమ్ ఇచ్చేసి చెప్పమంటే కష్టం అయిపోతుంది. సిస్టమాటిక్ రూల్స్ ఇచ్చినప్పుడు అవే ఫాలో అప్ చేయటం బెటర్. అండ్ అదర్ నేమ్స్ ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు డైబోరేన్ సిస్టమ్ ఉంది. డైబోరేన్ మనం ఎక్కడ 6 తో రిప్రజెంటేషన్ చేయం. మనకి సిలబస్ లోనైనా డైబోరేన్ ఎక్స్ప్లెనేషన్ థియరీ డిగ్రీ ఫస్ట్ సెమ్ లో గ్రూప్ 13 ఫ్యామిలీలోనే ఇచ్చారు డైబోరేన్ సిలబస్ లో. అక్కడ డైబోరేన్ రిప్రజెంటేషన్ 6 ఉండదు. బట్ మేబీ డైబోరేన్ అన్నా ఈ రిప్రజెంటేషన్ అన్నా అవుతాయి. బట్ ఇది సిస్టమాటిక్ కాబట్టి మనం ఆ IUPAC ఆర్గనైజేషన్ సిస్టమాటిక్ గానే ఫాలో చేస్తాం. అండ్ ఇంకేదన్నా కామన్ నేమ్స్ ఉంటే ఉండొచ్చు, మీరు అలా స్టడీ అవుట్ చేసినా పర్లేదు. ఇది డైబోరేన్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ కాంపౌండ్ వచ్చేసి బోరోజైన్ సిస్టమ్ అండి. బోరోజైన్ కూడా ఆల్రెడీ ప్రిపరేషన్ దాకా చెప్పేసాము. బోరోజైన్ కాన్సెప్ట్ లో so unsaturated compound only the compounds boron with nitrogen isoelectronic system
ఇది ట్రై అటామిక్ సిస్టమ్, ట్రై అటామిక్ సిస్టమ్, ట్రై అటామిక్ సిస్టమ్. సో పోరసైన్, పోరసైన్ ఆర్ దీనికి పోరజోల్ అండ్ సిస్టమ్ నేమ్ కూడా ఉంది. పోరజోల్ ఆర్ పోరసైన్ సిస్టమ్, అజోల్ సిస్టమ్. ఇది ఐయుపాక్ నేమ్, ఇది కామన్, జాగ్రత్త గుర్తుపెట్టుకో. సో పోరసైన్ లో అండ్ బోరజోల్ రెండు నేమ్స్ లో ఒకటి సిస్టమాటిక్ నేమ్ బోరజోల్ అని, అండ్ ఇంకోటిది as is కామన్ నేమ్ బోరసైన్. కామన్ నేమ్ బోరసైన్, సిస్టమాటిక్ నేమ్ వచ్చేసరికి బోరజోల్. మీకు లాస్ట్ సెమిస్టర్ లో ఫైనల్ ఇయర్స్ లో అయితే లాస్ట్ సెమిస్టర్ లో మనకి హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ పేపర్ 6 లో హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ పైరోలు, ఫ్యూరాను అండ్ థయోఫీను, పిరిడిన్. వాటికి సిస్టమాటిక్ నేమ్స్ ఉన్నాయి. ఫిరోలు, ఫ్యూరాను, థయోఫీను, పిరిడిన్ ఇవి జనరల్ నేమ్స్ ఆర్ కామన్ నేమ్స్. వాటికి ఐయుపాక్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన నేమ్స్ థయోజోలు ఆర్ ఆక్సజోలు అనే టైప్. సో బోరజోల్ కూడా ఆ టైప్ కేటగిరీలోనే హెట్రోసైక్లిక్ కాంపౌండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చిన సిస్టమాటిక్ నేమ్ బోరజోల్, ఐయుపాక్ నేమ్ అనొచ్చు. సో బోరజోల్ అండ్ దాని యొక్క మాలిక్యులర్ ఫార్ములా ని రకరకాలుగా రాస్తారండి. BH3 NH3 గా నేమ్ రాస్తారు. BH3 NH3 ఇలా అయినా మెన్షన్ చేస్తారు. BH3 NH3 or B3N3H6 ఈ విధంగా అయినా మెన్షన్ చేసుకోవచ్చు. అయితే BH3 గాను అది NH3 గాను కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకేనా? దీని యొక్క ప్రిపరేషన్ ఇందాకే చూసాము. ప్రిపరేషన్ లో బై స్టోక్ పోలాండ్ మెథడ్ అని అవుతుందండి. అది బోరేన్ సిస్టమ్ తో B2H6 అనేది అమోనియాతో రియాక్ట్ అయినప్పుడు రేషియో మనం 1:2 లో తీసుకోవాలి. అంటే మీరు సపోజ్ ఇక్కడ 3 తీసుకున్నారనుకోండి, ఇక్కడ 6 అమోనియాస్ తీసుకోవాలి. 1:2 రేషియోలో డైబోరేన్ సిస్టాన్ని అండ్ అమోనియాతో కనుక రియాక్ట్ చేస్తే మనకి ఫస్ట్ అడిక్టివ్ ఫార్మ్ అవుతుంది. అదే 3BH3 B2H6 అండ్ 2NH3 ఫస్ట్ అడిక్టివ్ ఫార్మ్ అవుతుంది. అడక్ట్ అని అనుకో, అంటే అడక్ట్ అంటే మీనింగ్ జస్ట్ ఎన్నైతే సబ్స్ట్రేట్ ఇన్వాల్వ్ అవుతున్నాయో అవి జస్ట్ యాడ్ అవుతాయి. జస్ట్ ఒకదానికి ఒకటి దగ్గరగా వచ్చి హోల్డ్ అయి ఉంటాయి ఆ రెండు. ఆర్ ఎన్ని సబ్స్ట్రేట్లు అయితే మేబీ 3 అయినా 4 అయినా ఎన్నైతే సబ్స్ట్రేట్లు ఉన్నాయో అన్ని సబ్స్ట్రేట్లు జస్ట్ ఆ దగ్గరకు వచ్చి క్లోజ్ గా అలా హోల్డ్ అయి ఉంటాయని అడక్ట్. తర్వాత అలా హోల్డ్ అయి ఉన్నాయి ఒకదానికి ఒకటి రీఆర్గనైజేషన్ జరిగి కొంచెం బేస్డ్ ఆన్ టెంపరేచర్ కొంచెం ఎనర్జీని సప్లై చేసాము. ద ఫార్మ్ ఆఫ్ 200 degrees Celsius లో హీట్ ఎనర్జీని సప్లై చేస్తే మనకి 2 moles ఆఫ్ B3N3H6 అండ్ ఆల్మోస్ట్ 12 H2 గ్యాస్ కూడా 2 moles ఆఫ్ ఇది ఒక దీనికి మెథడ్ నేమ్ వచ్చేసరికి స్టాక్ అండ్ పోలాండ్స్ మెథడ్. స్టాక్ అండ్ పోలాండ్స్ మెథడ్ అన్నట్టు నాకు దీనికి కూడా మనకి లెక్చర్ వచ్చేసి అంటే దీనికి ఒక ల్యాబొరేటరీ. ఇది ఇండస్ట్రియల్ ప్రిపరేషన్, ఇండస్ట్రీలో వాడే ప్రిపరేషన్ ఇది. ఎందుకంటే అక్కడ ఎంత క్వాంటిటీలోనైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఇది ఇండస్ట్రియల్ ప్రిపరేషన్ అనేనా అనొచ్చు, లేకపోతే స్టాక్ పోలాండ్స్ అనొచ్చు.
But one type of another method in laboratory method is simple గా మన laboratory లో కూడా ఈ porcine prepare చేసుకోవచ్చు without harmful chemicals. సో ఇంత రేషియోలో ప్రిపేర్ చేయాలంటే ఒక ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అప్లై అవుతుంది. మనం ఇంత రేంజ్ లో లాబొరేటరీలో చేయాలంటే బోరేన్ మనం హ్యాండిల్ చేయలేము. ఎస్పెషల్ గా బోరేన్స్ ని లాబొరేటరీలో బయట తీయంలోనే అది ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ టైప్ కాబట్టి అసలు పర్మిషన్ ఇవ్వదు. సో సేల్స్ లోనే ఉండదు లాబొరేటరీస్. ల్యాబ్ లో మనం తెప్పించలేము ఈ బోరేన్స్ డ్యూ టు ఇట్స్ ఎక్స్ప్లోజివ్ నేచర్. మేబీ డిగ్రీ కాలేజెస్ కి అయితే అసలుకి ఇవ్వరు, ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్సైట్మెంట్ లో ఉండి ఏదైనా ఓపెన్ బై మిస్టేక్ చేస్తారు. అందుకని వీటికి లాబొరేటరీ టెక్నిక్, లాబొరేటరీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసినప్పుడు చెప్పాను కదా, లాబొరేటరీలో ఆల్మోస్ట్ సేఫ్ కెమికల్స్ గానే ఉంటాయి. ఆల్మోస్ట్ సేఫ్ కెమికల్స్ ఏ ఉంటాయి. అసలు ఇది ఇండస్ట్రియల్ ప్రిపరేషన్ ఆఫ్ ది పోరసైన్. సో లాబొరేటరీ టెక్నిక్ వచ్చేసరికి ఇది అమోనియం క్లోరైడ్ NH4Cl 3 moles అమోనియం క్లోరైడ్ ని లిథియం బోరాన్ హైడ్రేట్ ఇది ఒక 3 moles ఈక్వల్ రేషియోలో తీసుకొని కొంచెం హీట్ చేసాం అనుకోండి అరౌండ్ 200 degrees. సో మనకి ఇది ఫామ్ అవుతుంది B3 and 3 H6 అండ్ సింపుల్ సైడ్ ప్రొడక్ట్స్ LiCl కానీ అండ్ H2 గ్యాస్ కానీ రివాల్వ్ అవుతుంది. ఇది సింపుల్ లాబొరేటరీ మెథడ్, జస్ట్ హీటింగ్ ఆఫ్ ది అమోనియం క్లోరైడ్ అండ్ లిథియం బోరాన్ హైడ్రేట్. లాబొరేటరీ మెథడ్ లో మనం ఈ మిక్చర్ ని హీట్ చేసాం అనుకోండి, ఈ పోరసైన్ అనే లిక్విడ్ సింపుల్ మెథడ్ కదా. దీనిలో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్ లేదు. అమోనియం క్లోరైడ్ ల్యాబ్ లో చాలా బాటిల్స్ లో ఉంటుంది. ఆడ మనం ఓన్ గానైనా అమోనియాని చేసుకొని సొల్యూషన్ చేసుకోవచ్చు అమోనియం క్లోరైడ్. అదే విధంగా లిథియం బోరాన్ హైడ్రేట్ కూడా ఉంటుందండి మనకి క్రిస్టల్స్ ఫామ్ లో వితౌట్ హార్మ్ఫుల్ రియేజెంట్. అది ఈ రెండింటిని గ్లాస్ లో పెట్టేసుకొని హీట్ చేస్తే అరౌండ్ 200 దగ్గర ఈ పోరసైన్ అనేది ఫామ్ అవుతుంది. దీని యొక్క ప్రిపరేటివ్ మెథడ్స్ అంటే దీని యొక్క స్ట్రక్చర్ కూడా ఇంపార్టెంట్. స్ట్రక్చర్ రిప్రజెంటేషన్ కూడా ఇది. స్ట్రక్చర్ లో మీరు చూస్తే అసలు ఇట్ ఇస్ ఆల్మోస్ట్ క్లోజ్ బై లుకింగ్ లైక్ బెంజీన్ సిస్టమ్. అందుకే ఆర్గానిక్ బెంజీన్ దాన్ని అంటాం. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ఆర్గానిక్ బెంజీన్ అని కూడా కాల్ చేస్తాం. పోరసైన్ ఆర్ పోరజోల్ ఆర్ ఇన్ఆర్గానిక్ బెంజీన్. బై లుకింగ్ ఇట్స్ బెంజీన్ టైప్ స్ట్రక్చర్ కాబట్టి దాన్ని ఇన్ఆర్గానిక్ బెంజీన్ గా కన్సిడర్. సో బోరాన్ నైట్రోజన్, బోరాన్ నైట్రోజన్ అండ్ నైట్రోజన్ బోరాన్ అండ్ ఒక్కొక్క ఆటం దగ్గర నైట్రోజన్, బోరాన్ అయినా నైట్రోజన్ అయినా 3 బాండ్లే ఫామ్ చేసింది కాబట్టి హ్యాపీ. సో వ్యాలెన్సీని ఫిక్స్. బట్ దీనిలో ఒక స్మాల్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నైట్రోజన్ దగ్గర లోన్ పేర్స్ ఉంటాయి అండ్ బోరాన్ దగ్గర వేకెంట్ ఆర్బిటాల్ అండ్ నైట్రోజన్ దగ్గర లోన్ పేర్స్ ఉంటాయి అండ్ బోరాన్ దగ్గర వేకెంట్ ఆర్బిటాల్. నైట్రోజన్ దగ్గర లోన్ పేర్స్, బోరాన్ దగ్గర వేకెంట్ ఆర్బిటాల్. ఇది స్పెషల్ దీని దగ్గర. సో ఇవి ఈ స్పెషాలిటీ ఉండటం వల్లే ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బోరాన్ దగ్గర ఉన్న నాన్ బాండింగ్ ఆర్ ఎంటీ ఆర్బిటాల్ ఉంది కదా, దాంతో రియాక్ట్ అయ్యి ఒక పార్షియల్ పై బాండింగ్ క్యారెక్టర్ అనేది పంపిస్తుంది. అండ్ ఈ లోన్ పేర్స్ ఇటువైపుకి అండ్ ఈ లోన్ పేర్స్ ఇటువైపు. బట్ ఇట్ ఈస్ ఎ పార్షియల్ పై బాండింగ్ క్యారెక్టర్. ఇట్ ఈస్ నాట్ ఎ పై బాండ్, ఇట్ ఈస్ ఎ టెంపరరీ పై బాండింగ్ క్యారెక్టర్. అటు బెంజీన్ లో అయితే మనకి ఆర్గానిక్ బెంజీన్ లో
కంప్లీట్ గా పై బాండిక్ క్యారెక్టర్ అనేది రివాల్వ్ అవుతూ ఉంది. అందుకే మనకి దీని రిప్రజెంటేషన్ వచ్చేసరికి మనం కంప్లీట్ గా రాయం. సో బోరాన్, బోరాన్ నైట్రోజన్, బోరాన్ నైట్రోజన్, నైట్రోజన్ బోరాన్. సో ఈ ఇండికేషన్ ఏమో పార్షల్ బాండింగ్ క్యారెక్టర్ రూపంలో ఇలా యారో మార్క్ రిప్రజెంటేషన్ లో చూపిస్తాం. అలా యారో మార్క్ రిప్రజెంటేషన్ అంటే నైట్రోజన్ సైడ్ నుంచి బోరాన్ సైడ్ కి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంది అని ఇండికేషన్. ఆ ఇండికేషన్ చేయించాలి ఎస్పెషల్ గా దీన్ని. సో the lone pair of electrons shifting from nitrogen center to boron center. Maybe correct representation చూపిస్తుంది మనకి వాల్యూ. అందుకని మీరు ఈజీగా ఉంది కదా అని 5 బాండ్స్ కరెక్ట్ గా రిప్రజెంటేషన్ ఇవ్వదు. 5 బాండ్స్ అంటే యారో మార్క్ తోనే ఆ ఇంటర్చేంజ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ అని చెక్ చేసుకుంటారు. సో మొత్తం మీద దీనిలో మీరు అబ్జర్వ్ చేస్తే మాలిక్యూల్స్ విత్ సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే మనం దాన్ని ఏమంటాం ఐసో ఎలక్ట్రానిక్ సిస్టమ్ అని చెప్పాము. ఐసో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లో సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి వాటి. అందుకే బెంజీన్ ఐసో ఎలక్ట్రానిక్ విత్ ఇనార్గానిక్ బెంజీన్ గా చెప్తాం. అందుకే B3N3H6 is close to C6H6 అంటే Bn అనేది Cc కి ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంది. ఆల్మోస్ట్ కాదు ఈక్వల్. Bn లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? బోరాన్ లో 5, నైట్రోజన్ 7, ఎన్ని 12. కార్బన్ లో ఈ కార్బన్ లో మొత్తం 12 ఎలక్ట్రానిక్ సిస్టమే కాబట్టి B3N3H6 C6H6 same number of the atoms and same number of the electrons present in the benzene and the inorganic benzene. Okay, వీటిలో దాని మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్? 42 ఎలక్ట్రానిక్ సిస్టమ్. 42 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు 6 హైడ్రోజన్. 42 ఎలక్ట్రానిక్ సిస్టమ్, ఐసో ఎలక్ట్రానిక్ సిస్టమ్. అంటే మొత్తం ఎన్ని సిగ్మా బాండ్లు ఉన్నాయో లెక్కటండి. ఎన్ని సిగ్మా బాండ్లు ఉన్నాయి, ఎన్ని పార్షియల్ పై బాండింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని సిగ్మా బాండ్స్ మొత్తం 12 సిగ్మా బాండ్స్, పార్షియల్ పై బాండ్ క్యారెక్టర్స్ వచ్చేసరికి 3. అంటే సెకండ్ అబ్జర్వేషన్ చేయాల్సిందే హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ లో బోరాన్ అయినా ఆర్ నైట్రోజన్ మనకి సేమ్ హైబ్రిడైజేషన్స్ లో ఉంది. అదే sp2 హైబ్రిడైజేషన్. మనకి బెంజీన్ లో కూడా కార్బన్ sp2 హైబ్రిడైజేషన్ లోనే ఉంటుంది. అండ్ ఇనార్గానిక్ బెంజీన్ లో ఉన్న బోరాన్ నైట్రోజన్ సెంటర్స్ కూడా sp2 హైబ్రిడైజేషన్ క్యారెక్టర్ లోనే హైబ్రిడైజేషన్ క్యారెక్టర్. అండ్ ఇది కూడా ప్లేనార్ షేప్ లోనే ఉంటుంది. ఇది కూడా ప్లేనార్ షేప్ మాలిక్యూల్ లోనే ఉంటుంది. ఎందుకంటే sp2 హైబ్రిడైజేషన్ కాబట్టి sp2 అనేది ట్రైగోనల్ ప్లేనార్ షేప్. బెంజీన్ ప్లేన్ మీదే ఉంటుంది, ఇది ప్లేనార్ షేప్. అన్ని బోరాన్స్, నైట్రోజన్, హైడ్రోజన్స్ అన్ని ఆన్ ద ప్లేన్ లోనే ఉంటుంది. అంటే sp2 హైబ్రిడైజేషన్ ప్లేనార్ షేప్ మాలిక్యూల్ కాబట్టి ఆల్మోస్ట్ క్లోజ్ ప్రాపర్టీస్ ఆఫ్ ది బెంజీన్. అంటే దీన్ని ఇనార్గానిక్ బెంజీన్. ఓకేనా? అండ్ మీరు ఎంతవరకు సో ప్రాపర్టీస్ ఆఫ్ ది స్టేజ్లైన్. అండ్ ఇది దానికి దీనికి ఒక స్మాల్ డిఫరెన్స్ చెప్పమన్నారు. అన్ని సిమిలారిటీస్ బెంజీన్ తో ఈ ఇనార్గానిక్ బెంజీన్ అనేది అన్ని సిమిలారిటీసే చెప్పారు. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది, సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి, సేమ్ హైబ్రిడైజేషన్ ఉంటుంది, అండ్ సేమ్ ప్లేనార్ షేప్ లో ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఒకటన్నా చెప్పండి. డిఫరెన్స్ చదువుంటారు, చూసారు ఇప్పుడు. ఈ బెంజీన్ కి అండ్ మన బోరోజైన్ కి
రెండుకి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు దాకా సిమిలారిటీస్ చూసాము, బట్ డిఫరెన్స్ ఏంటి? ఐడెంటిఫై చేసి చెప్పండి. స్పీకర్ ఆన్ చేసి అని చెప్పండి. నేను ఒకవేళ చూడకపోతే మెసేజ్ సిమిలర్ ఒక్కటన్నా చెక్ చేసి చూడండి. చూసారా? రాలేదు ఒకటి కూడా. ఎవరు? ఒక మెయిన్ డిఫరెన్స్ అండి, ఇది పోలారిక్ నేచర్. పోలారిక్ నేచర్ మాత్రమే హైలీ పోలారిక్ నేచర్, హై పోలారిక్ నేచర్. బట్ ఇది నాన్ పోలార్ నేచర్. ఇదే మెయిన్ డిఫరెన్స్. పోలార్ డైపోలార్ అన్న కాన్సెప్ట్ due to polar bands, polaric character ప్రకారమే మెయిన్ డిఫరెన్స్. అదర్వైజ్ there is no much more differences, maximum similarities. ఎందుకంటే నైట్రోజన్ అనేది హైలీ ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్, బోరాన్ అనేది హైలీ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్. అలాంటి టూ ఎండ్స్, హైలీ ఎలక్ట్రో నెగిటివ్ అండ్ హైలీ పాజిటివ్ ఎలిమెంట్, పాజిటివ్ అండ్ నెగిటివ్ హై వేరియేషన్ ఉన్నాయి కాబట్టి హై ఎండ్స్ ఉంటాయి. అందుకని దానికి ఎక్కువ పోలారిక్ నేచర్. బట్ అన్ని కార్బన్సే కాబట్టి సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ, there is no other alternative. కాబట్టి ఇది నాన్ పోలారిక్ నేచర్ అండ్ ఇది హై పోలార్. ఈ పోలార్ నేచర్ ఉండటం వల్లే రియాక్టివిటీ. సో రియాక్టివిటీలో కూడా ఇదే స్పీడ్. హైలీ రియాక్టివ్ కాంపౌండ్ పోరసైన్ అండ్ కంపేర్డ్ టు బెంజీన్ సిస్టమ్, ఇవే మాక్సిమం డిఫరెన్సెస్. డ్యూ టు ఈ పోలారిక్ నేచర్ వల్లే దానికి ఆ రియాక్టివిటీ అనేది. అదర్వైజ్ ఇట్ ఈస్ ఏ సేమ్. ఓకేనా? క్లియర్? సో ఈరోజు కూడా ఫినిష్ అవ్వలేదు ఇది. అండ్ నెక్స్ట్ వీటిలో కెమికల్ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. అగైన్ ఇందాక డైబోరేన్ సిస్టానికి ఎంత కెమికల్ ప్రాపర్టీస్, సిమెట్రికల్ బ్రేకేజ్ అది చెప్పాము, సేమ్ ఆవేలో ఉన్నాయి. ఈ బోరజైన్ కాంపౌండ్, ఆ డైబోరేన్ బోరజైన్ కాంపౌండ్స్ కెమికల్ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. అవి స్పెషల్ గా సిలబస్ లో మెన్షన్ చేశాడు కాబట్టి అవి జాగ్రత్తగా చదువుకోవాలి. కెమికల్ ప్రాపర్టీస్ అండ్ వన్ మోర్ లెఫ్ట్ ఫర్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ లో అల్యూమినియం రిలేటెడ్ Al2Cl6 ఆ రియాక్షన్ చెప్పేసి ఈ బోరజైన్ కెమికల్ ప్రాపర్టీస్, అదే విధంగా ఈ ట్రైమిథైల్ బోరజైన్ అయిన అల్యూమినియం రిలేటెడ్ గా ఉన్న కాంపౌండ్స్ ఆఫ్ ది అల్యూమినియం లో Al2Cl6 ఒకటి, అదే విధంగా అల్యూమినియం ఆక్సైడ్, అల్యూమినియం క్లోరైడ్ సిస్టమ్ ఒకటి, అల్యూమినియం ఆక్సైడ్ ఇంపార్టెంట్. కెమికల్ ప్రాపర్టీస్ అరౌండ్ 10 వరకు ఉన్నాయండి. దీనికి లోపు మీరు ప్రీవియస్ నోట్స్ ఉన్నాయి ఏదైనా అబ్జర్వ్ చేసుకోండి. క్లాస్ కంటిన్యూ చేస్తాం. ఓకేనా? దెన్ ఇంకేమైనా టెస్ట్ ప్రాక్టీస్ కోసం పంపించాను, చేసి తర్వాత కీస్ కూడా పంపించాను. ఆ 4 మీరు ఒకసారి చేసుకొని చూడండి. ఇంకా MCQs ఎక్కడ దొరికినా కానీ, నెట్ లో దొరికినా లేకపోతే మీ దగ్గర ఏమైనా ఓల్డ్ మెటీరియల్స్ లో ఉన్నా కానీ బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఆ బిట్స్ లో ఎక్కడైనా డౌట్ వస్తే ఎక్స్ప్లెనేషన్ కి నాకు ఒక స్క్రీన్ షాట్ ఇవ్వండి. స్క్రీన్ షాట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏదైతే మీరు డిఫికల్టీ అనుకున్నారో ఆ క్వశ్చన్ ఎక్కడన్నా ప్రాక్టీస్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్ ఇస్తే నేను దానికి ఎక్స్ప్లెనేషన్ పంపిస్తాను. సరేనా?